ఈ రాత్రి ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 20వ వచనం అందరం కలిపి చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. మనం ఒక్క నిమిషం ఉండండి. అందరం ఒకేలాగా చదువుదాం. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చదవాలి. అర్థమైందండి? రైట్. 12:20. అయితే దేవుడు ఎరుగాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరు వదునని అతనితో చెప్పాను. నీవు సిద్ధపరిచినవి ఎవరివి కావు. మనము జీవితంలో అనేకమైనవి సిద్ధపరుస్తుంటాం. అనేకమైనవి ముందు భవిష్యత్తు కొరకే చాలా విషయాలు పిల్లల కొరకే మనము సిద్ధపరిచే వారిని ఉంటాం. ప్రతిదీ కూడా సిద్ధపరుస్తుంటాం వారి యొక్క క్షేమము కొరకు. కానీ ప్రభు ఈ రాత్రి అడుగుతున్న ప్రశ్న, నీవు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి? చాలామంది భూలోకంలో చాలామంది ధనవంతులు మనం చూసాం. చాలామంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని చూసాం. చాలా పలుకుబడి ఉన్న వారిని చూసాం. రాజకీయ నాయకులను చూసాం. గొప్ప గొప్ప ధనవంతులను చూసాం. వారు చాలా సంపాదించారు. వారి బిడ్డల కొరకు చాలా సిద్ధపరిచారు. తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆ యొక్క ఆస్తిని సంపాదించారు. కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా వారు తీసుకొని పోలేదు. ఒక చిన్ని వారు ఎలా భూలోకానికి వచ్చారో అలాగే వెళ్ళిపోయినట్టు వారు ఉన్నారు. సిద్ధపాటులో ఎంతో శ్రేష్ఠులుగా ఎంతో గొప్పగా సంపాదించినప్పుడు కూడా ప్రభు అడుగుతున్నాడు, నీవు సిద్ధపరచినవి ఎవరు అవుతాయి? నీవు సిద్ధపరిచేది ఎవరు అవుతాయి? ఏమి సిద్ధపరిచాడు అంటే, వాడు సిద్ధపరిచిన దానితో తన హృదయంలో అతిశయించాడు. నేను ఇంత సిద్ధపరిచాను కదా, నేను ఇంత సంపాదించాను కదా, ఇది నన్ను రక్షిస్తుంది అనుకుంటూ. నీ ధనము నిన్ను రక్షించదు, నీ యొక్క మతము నిన్ను రక్షించదు, నీ కులము నిన్ను రక్షించదు, ఆఖరికి నీ బంధువులు కూడా నిన్ను రక్షించరు. మనం చూసాం కదండి, కరోనా సమయంలో డబ్బు కూడా అక్కడికి రాలేదు. దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది. ప్రభు ఆ రోజుకి జీవం ఇస్తే అమ్మయ్య బ్రతికేమనుకుంటాం. అంతవరకు ఎందుకు? ఆ దినాలలో నా పక్క నుండి ఒకడు తుమ్మితే అమ్మ బాబోయ్ అనేవాడిని. అర్థమైంది? అటువంటి పరిస్థితి. కానీ మనము సిద్ధపరిచినవి ఎవరు అవుతున్నాయి? ఈ రాత్రి మనము ఏమి సిద్ధపరచుకోవాలి? చూడండి, 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడట. వచ్చి ఆ ప్రభు వారితో యేసు ప్రభు వారితో ఈ రీతిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నా తండ్రి ఆస్తిలో పాలు పంచి పెట్టమని నువ్వు చెప్పితే నా బ్రదర్ వింటాడు, నా సహోదరుడు వింటాడు. ప్రభు అయితే బాగుంటుందని ఆ యొక్క వ్యాజ్యము లేక ఆ యొక్క తగువు ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. నువ్వు చెప్తే వింటాడయ్యా అన్నాడు. ప్రభు ఏమన్నాడు చూడండి, పోయి నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువారుగానైనను నన్ను ఎవరు నియమించాడని చెప్పాడు. అందుకంటాడు కదా. వారితో ఈ మాట చెప్పి ఏమంటాడు చూడండి, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడండి అని చెబుతూ, ఒకని కలిమి విస్తరించటం వలన వారి జీవమునకు ఒక విస్తరించడం వలన వారి జీవానికి మూలముగా అని చెబుతూ ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఈ రాత్రి కొన్ని పాఠాలు ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సినట్టు వారు ఉన్నాం. దాని ద్వారా మన స్థితి ఏమిటో మనము గమనించవలసినట్టు వారు ఉన్నాం. ఏమిటో ఉపమానం అంటే చూడండి, ఏం చెప్తున్నాడు, చదువుతారా ఎవరైనా? చదువు. మరియు ఆయన వారికి ఉపమానము చెప్పారు. ఒక ధనవంతుని భూమి, చాలండి, ఒక ధనవంతుని భూమి ఎలా పండిందండి? సమృద్ధిగా, వద్దన్న అట్టుగా సమృద్ధిగా పండింది. అది ఎవరి సామర్థ్యము? దేవుని యొక్క అనుగ్రహమే కానీ మానవుల యొక్క సామర్థ్యము కాదు. సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు.
సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఎవరిని స్తుతించాలి? ఆ వ్యక్తి దేవుడిని స్తుతించాలి కదండి. నా దేవుడు నాకు ఈ సంవత్సరం సమృద్ధి అయిన పంట ఇచ్చాడు, నా దేవుడు నాకు ఈ సంవత్సరం చక్కని మేలు చేశాడు, నా దేవుడు నాకు ఏం చేశాడు, చక్కగా దేవుడు నడిపించాడు అని దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. ఏమైంది చూడండి, అక్కడ ఏమైంది? సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట ఒకటి ఏమిటండి? పంట ఎవరిది? నా పంట. నా దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? దేవుని మర్చిపోతాం. కాస్త ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మనం ఏం చేస్తాం? జ్ఞాపకం చేస్తాం. అప్పుడు కన్నీటి ప్రార్థన వద్దన్న దారులు 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 కారిపోతాయి. అర్థమైందండి? కాదు, ఎప్పుడు ఒకలాగే ఉండాలి దేవుని పట్ల. నీ జీవితంలో దేవుడు నీకేమిచ్చినా, నీ జీవితంలో దేవుడు నీకు ఎంత సమృద్ధి ఇచ్చినా అది దేవుడిచ్చినది. మానవుల చేతి కష్టము చేత ఎక్కువ కాదు. అర్థమైందా? మనము దేవుడు ఇవ్వకుండా మనం ఏమి పొందలేని వారంగా ఉన్నాం. చూడండి తర్వాత ఏం చేస్తున్నాడు? చదవమ్మా. కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక అంత సమృద్ధి ఇచ్చాడు. స్థలము చాలనంత సమృద్ధి ఇచ్చాడు. అంత పంటలు ఇచ్చి ఉన్నాడు. స్థలము చాలలేనంత. అర్థమైందండి? మేము మొన్న చిన్నబగ్గ అనే ప్రాంతంలో బీబీఎస్కి వెళ్ళాం. అర్థమైందా? పిల్లలు ఆ యొక్క హాలంతా నిండిపోయారు. మేము టీచర్ వెనకాల కుర్చీ వేసుకొని వెనకాలకి ఎలా వెళ్ళిపోతున్నాం. ఇక స్థలం చాలదని అక్కడ ఏం చేశారంటే ఊక బస్తాలు ఉంటే ఏం చేశారు, వారు ఊక బస్తాలు ఇలా కలిపేసరి కల్లా ఒక దండు వచ్చింది. ఏ దండు అండి? ఈ ఎలకల దండు. ఇక ప్రారంభించడానికి ఇక ముందు ఎవరు కాదు అబ్బో ఎక్కడ ఒకరు పైకెత్తుకొని ఆ చిన్నపిల్లలు పడుతున్నారు. అంటే అక్కడ ఏమిటి? సమృద్ధి అయిన పంటలు ఎక్కడ దోచుకోవాలో తెలియదు. పిల్లలు కూడా అలా వచ్చారు. నేను అనుకోవడం వెంటనే నేను ఒక గొప్ప అనుభవంలోకి వెళ్ళాను. స్టార్టింగే మంచి ప్రాక్టికల్ కథ దొరికింది మనకి. ప్రాక్టికల్ కథ స్టార్టింగ్ ఇంక మొదలు పెట్టలే, ఇక ఈబీఎస్ ఇంక మొదలు పెట్టలే, మంచి ప్రాక్టికల్ కథ దొరికింది అనుకున్నా. నిజమే కదా. చూడండి, చిన్న దండు వస్తే ఏం చేస్తాం? మనకు అక్కడ కలిగిందా విడిచిపెట్టి కుర్చీ విడిచిపెట్టి పారిపోయిన ఒకరు, ఆ కుర్చీ మీద కాలు పెట్టుకున్న ఒకరు. అర్థమైందా? దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకిచ్చిన సమృద్ధి అది ఆయన ఇచ్చినది, అది గమనించాడు. ఆయన ఏమి ఇచ్చాడు? మొదటిగా జీవం ఇచ్చాడు, అది గమనించాడు. మానవునికి ప్రాణం ఇచ్చాడు, మానవునికి ఆయుష్ ఇచ్చాడు. మనము అతిశయించడానికి ఏమీ లేదు. దేవుని కృప వలనే ఈ దినం మనమే బ్రతుకుతున్నాం. దేవుడు మనకు జీవం ఇస్తేనే మానవులు బ్రతుకుతున్నారు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును ఏం చేస్తున్నాడు? ఒకే రకముగా. ఆయనకి భేదం లేదు. మనకైతే భేదం, వీడు మా పార్టీ ఓడు, వీడు మా పార్టీ ఓడు అని భేదం. కానీ ప్రొవైడ్ చేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా సూర్యరశ్మి ఒకలాగే ఉంది, వర్షము ఒకలాగే ఉంది, పంటలు ఒకలాగే ఇస్తున్నాడు. మరి ఎక్కడైనా డిఫరెన్స్ చూపించాడంటే యేసు క్రీస్తును ఎవరైతే స్వంత రక్షకుడిగా అంగీకరించారో, యేసు ప్రభువారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానములందు ఎవరు అంగీకరించారో వారికే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఎవరికి ఇచ్చాడు? పరలోక సంబంధమైన ఆశీర్వాదం అందరికీ కాదు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు అందరికీ. మనం అనుకోవచ్చు మనకన్నా వారు చాలా గొప్పవారిగా ఉన్నారు కదా అనుకోవచ్చు. కానీ వారికి లేనిది మనకు కలిగిన దేవుడు తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం. నిజమే. ఏం చేయాలని ఆలోచించాడు. ఏం చేశాడు అతడు? ఏం చేశాడు? చదవమ్మా 18వ వచనం. ఒక డిసిజన్, ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి గొప్ప వాటిని కట్టించి
అందులోనే నా ధాన్యము నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. ఇది ఎలా ఉందండి చెప్పండి? ఒక్క మాట దైవికమైన మాట ఉందా? ఏమన్నాడు? సుఖించు, తర్వాత ఏమన్నాడు? తిను, తర్వాత ఏమన్నాడు? త్రాగు, తర్వాత ఏమన్నాడు? దేవుని బిడ్డలైతే ఏమంటారు? స్తుతించు, అర్థమైందా? ఆరాధించు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. దేవుని బిడ్డలు ఆ మాట వాడతారు. కానీ తినే యొక్క అతిశయం ఎలా ఉంది అంటే, తినే యొక్క స్థితి ఎలా ఉందంటే, ఇది నేను సంపాదించాను, ఇది నేను కట్టాను, ఇది నాది, ఇది నా కష్టార్జితము, దీని వలనే అనేక సంవత్సరాలకు పంట సమకూర్చాను. తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని అనుకున్నాడట. అనుకున్నాడంతే, అనుకున్నాడు. ప్రభువు గొప్ప జవాబు ఇచ్చాడు. 20వ వచనం. అయితే దేవుడు, ఎర్రివాడా, ఏమండి ఎలా ఉంటుందండి? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి. ఆ ప్రశ్న వేస్తున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరు వగుతాయి? ఎర్రోడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు దేవుడు. నువ్వు అనేకమైన సంపాదించవచ్చు, అనేకమైన ఈ లోకము నుండి మనం ఏమి తీసుకొని పోలేము, ఏమి తీసుకొని రాలేదు. 1 తిమోతి 6:6 అంటాడు, మనం ఈ లోకములోనికి ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకము నుండి మనం ఏమి కూడా తీసుకొని పోలేము. మరి ఏం చేస్తాం? నువ్వు సంపాదించినది ఇక్కడ విడిచిపెట్టవలసింది. నీ కులము, నీ బలము, నీ యొక్క ఐశ్వర్యము, నీ యొక్క అందము, నీ చందము అంతా కూడా ఇక్కడ విడిచిపెట్టవలసిందే. ఏ రీతిగా ప్రభు దగ్గర వచ్చి ఉన్నావో ఆ రీతిగా అక్కడికి వెళ్ళవలసిందే. మనం అనుకుంటాం నేను సంపాదించినది నాతో వస్తుంది అనుకోవచ్చు. నీవు సంపాదించినది నీతో రాదు, కానీ నీతో నువ్వు సంపాదించినది నీ వెనక రాదు, కానీ అన్ని ఇక్కడ విడిచిపెట్టారు. అందుకే ఈ రాత్రి ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, ఎర్రివాడా, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నాను. ఎంత చెప్పాడు అతడు? సుఖించు, సంతోషించు, తినుము, త్రాగుమని దేంతో చెప్పాడు? తన ప్రాణం పెట్టాడు. ప్రాణం ఉంటేనే కదండి తింటాడు, ప్రాణం ఉంటేనే కదండి సుఖిస్తాడు, ప్రాణం ఉంటే కదండి అతడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ప్రాణం ఉంటేనే కదండి త్రాగుతాడు. కానీ ఆ ప్రాణము అంటే ఇతడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నేను ఇంత సంపాదించాను. ప్రభు ఒకటి జ్ఞాపకం చేశాడు. అందరికీ ఒకటి జ్ఞాపకం చేస్తున్న కంటే, నీ ప్రాణము నీది కాదు, నీ చేతిలో లేదు, నీ చేతిలో లేదు నీ ప్రాణం. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ప్రభు ఏం చేస్తాడు? తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రాణమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నీ ప్రాణము నీది కాదు. చాలా మంది ఈ రీతిగా అనుకుంటాడు, ప్రయాసపడుతుంటారు, సంపాదించడానికి ప్రయాసపడుతుంటారు, ఎన్నెన్నో కింద మీద పడుతుంటారు. కానీ ఒకటి, ప్రభువుకు అప్పగించి నువ్వు ముందుకు వెళ్తే దేవుడు నిన్ను సర్వసమృద్ధిలోకి తీసుకెళ్తాడు. దేవుడిని మర్చిపోయి, దేవుడి ఉద్దేశాలు మర్చిపోయి, దేవుడు నిన్ను ఎందుకు పంపించాడో దానిని మర్చిపోయి ఆ యాతన. కానీ ఇక్కడ దేవుని సన్నిధిని మర్చిపోయి నువ్వు యాత్ర పడితే నరకములో నువ్వు యాత్ర పడవలసి వస్తుంది. ప్రభు సమయం ప్రభుకి ఇవ్వాల్సిందే, దేవుని సమయం దేవునికి ఇవ్వాల్సిందే. ప్రభు అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి? ఎప్పుడు ఆలోచన. మనం ఒక సేవ చెప్పేస్తాం, నేను సిద్ధపరచిన నా బిడ్డలండి అంటాం. వాళ్ళంటారు మేము సిద్ధపరచిన మా బిడ్డలండి అంటారు. కరెక్టే, నీ బిడ్డలే. కానీ చాలా మంది ధనవంతులు వారి తర్వాత వారి బిడ్డలు అనుభవించారు, వారి తర్వాత వారి బిడ్డలు అనుభవించలేకపోయారు. నువ్వు సిద్ధపరిచినవి నీతి న్యాయములతో కూడినదైతే ప్రభు నువ్వు కూర్చొని నువ్వు రోజు స్తుతిస్తుంటే ప్రభువుని
సుఖించడము కాదు, స్తుతించాలి. సంతోషించడము కాదు, దేవుని స్తుతిస్తే అదేమంటారు? నీతిమంతుల మరణాంతరము వారి బిడ్డలు ఏమవుతారు? దీవించబడతారు. నీవు సిద్ధపరిచినవి ఎవరు? నీవు సిద్ధపరిచింది ఎవరు అవుతుంది? యేసుప్రభువు వారు మన కొరకు ఒకటి సిద్ధపరిచాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. చాలండి, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచాడు? రక్షణను సిద్ధపరిచాడు. సిద్ధముగా ఉంది, రక్షణ సిద్ధముగా ఉంది. ఇక నువ్వు రక్షింపబడడానికి ఏమి చేయనవసరంలే, బలి అర్పించనవసరంలే. అందుకే అంటాడు కదా, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన ఏమొచ్చింది? మరణాన్ని సంపాదించుకున్నాం. మరి మన మానవుడు రక్షింపబడాలి అంటే ప్రభు ఒకటి సిద్ధపరిచాడు కదండి. సిద్ధముగా ఉన్న రక్షణ, ప్రభు సిద్ధం. చూడండి, కడవరి కాలమందు ఈ రక్షణ బయలుపరచబడుతుంది, దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. చూడండి, అంటారు కదా, మరి ఎవరైనా ఇంటికి గెస్టులు పిలిచామనుకోండి, అతిథులను భోజనానికి పిలిస్తే ఏం చేస్తామండి? అన్నీ సిద్ధపరుస్తాం కదండి. అన్నీ సిద్ధపరిచి రండి, కూర్చోండి టేబుల్ దగ్గర, ఏం కావాలో తినండి, వారికి ఏ డిష్ వారికి ఇష్టమో అది చేసి పెడతాం. సిద్ధపరిచిన తరువాత వారిని మనం ఏం చేస్తాం? తృప్తిపరుస్తూ ఉంటాం. అలాగే ప్రభువు సిద్ధపరిచి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సిద్ధపరిచాను. రక్షణను సిద్ధపరిచాను. మీరు చేయవలసిన పనిని నేను చేశాను. మీకు శిక్ష పడాలి, నేను అనుభవించాను. పాపానికి శిక్షను నేను అనుభవించాను. అది అంటాడు కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆయన సిద్ధపరిచి ఆహ్వానిస్తున్నాడు. అది ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా రండి రండి అని పిలుస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? సిద్ధముగా ఉన్నది స్వీకరించాలి కదండి. సిద్ధముగా ఉన్నది ఏం చేయాలి? స్వీకరించాలి. ఒక యజమానుడు విందు సిద్ధపరిచి అనేక మందిని ఆహ్వానించినప్పుడు వారు సాకులు చెప్పారు. సిద్ధపరిచి కూడా చాలా మంది ప్రభువారు ఎలా సిద్ధపరిచాడు? మాటతో కాదు, తన క్రియ ద్వారా రక్షణను సిద్ధపరిచాడు. తన ప్రాణము పెట్టడం వలన రక్షణ సిద్ధపరిచాడు. అందుకంటే కదా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అది మాటతో సిద్ధపరిచినది కాదు, మాటతో సృష్టి చేశాడు. కానీ ఆ రక్షణ మట్టుకు ప్రాణ త్యాగము చేశాడు. అందుకే ప్రభువారు పిలుస్తున్నాడు, రండి రండి, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా ఏం చేయను? త్రోసివేయను. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన త్రోసివేయడు. నువ్వెంత ఘోర పాపివైనా. చాలా మంది అంటారు, అయ్యా నాలాంటి పాపి ఎవరు లేరండి అంటారు. అటువంటి పాపి తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, బందిపోటువైనా, ఇంకొక మాటలో చెప్పాలంటే ఘోరమైన పాప కూపములో కూరుకుపోయినవైనా ప్రభు అంటాడు, ఏమంటాడు? రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి సిద్ధపరిచాడు. ఆయన రక్షణను అది అసమానమైనగా సిద్ధపరిచాడు. మండుటెండలో ఆయన కల్వరి శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. క్షమాపణ హృదయంతో సిద్ధపరిచాడు. ప్రేమ కలిగిన హృదయంతో సిద్ధపరిచాడు. త్యాగపూరితమైన మనసుతో సిద్ధపరిచాడు. పాపిలైన మనలను ప్రేమించి ఆ రక్షణను సిద్ధపరిచాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది. ఏమిటా పేరంటే రక్షకుడు. రక్షకుడు అనగా యేసు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏంటండి? యేసు. రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఏమైపోతున్నాయో తెలియదు, కానీ ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినది
నీ స్వప్రయోజనము కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు, నీ యొక్క పరలోక మోక్షము కొరకు అనుకోవచ్చు. మాకు కూడా చాలా మంది ఉన్నారండి, ఉండొచ్చు. వారి నీ కొరకు ప్రాణం ఎట్లా, మాకు కూడా చాలా భక్తి ఉందండి అనొచ్చు, ఉండొచ్చు. ఆ భక్తిని ముక్తికి చేర్చలేదు, మేము కూడా నిష్ఠగా ఉంటామండి, ఉండొచ్చు. ఆ నిష్ఠ కష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది అనొచ్చు. మేము కూడా చెడ్డ కార్యాలు చేయమండి, మంచిగానే ఉంటాం. మంచితనము వలన పరలోక రాజ్యానికి పోవు. గాని ప్రభువా నేను పాపిని, ప్రభువా నా పాపములను క్షమించండి. ప్రభు నిన్ను క్షమించేవాడు ఉన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఏమవుతాయో నీకు తెలియదు, కానీ ప్రభువు సిద్ధపరిచినది తేటగా ఉంది. అది నీ రక్షణ కొరకే, అది నీ రక్షణ కొరకే. ఓ ఎరువాడా, నీవు సిద్ధపరిచినవి తాత్కాలికమైనవి కావచ్చు, కానీ ప్రభువు సిద్ధపరిచినది నిత్యత్వములో ఉండేదిగా ఉంటుంది. చూడండి, ఆయన ఎలా సిద్ధపరిచాడు, నిత్యత్వము కొరకే ఆయన సిద్ధపరిచాడు. నువ్వు సిద్ధపరిచినది దొంగోడు ఎత్తుకుపోవచ్చు, నీవు సిద్ధపరిచినవి బంధువులు ఎత్తుకుపోవచ్చు, నీవు సిద్ధపరిచినది చిమ్మిట కొట్టొచ్చు, తుప్పు పట్టొచ్చు, నీవు సిద్ధపరిచినవి లేకపోతే వేరే రీతిగా పాడవచ్చు. కానీ ప్రభు మన కొరకు సిద్ధపరిచినది అది నిత్యత్వము కొరకు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి వినండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య ఆయన ఇచ్చిన రక్షణ. ఒకటి, ఆయన సిద్ధపరిచిన రక్షణ. ఆయన ఇచ్చిన రక్షణ నిత్యం, నిత్యత్వము కొరకు ఆయన ఇచ్చాడు. అర్థమైంది? మనము సిద్ధపరిచినవి పాడైపోవచ్చు, మనము సిద్ధపరిచినవి దొంగవాడు ఎత్తుకొని పోవచ్చు, మనము సిద్ధపరిచినవి చిమ్మెట కొట్టవచ్చు, మనము సిద్ధపరిచినవి వేరే రీతిగా మనం పోగొట్టుకోవచ్చు. నాకు ఒక స్నేహితుడు శుభవారం ఆ ప్రాంతంలో ఒకసారి వారి గృహానికి వెళ్తున్నప్పుడు ఆ దారముట బైకమ్మట అటు బైక్తో వెళ్తున్నాం. ఆ స్నేహితుడు చెప్తున్నాడు ఈ పొలాలన్నీ మావేనండి, ఈ కను చూపు మేరలో పొలాలన్నీ మావేనండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, నిజమా ఇంత అంటే ఈ కను చూపు ఎక్కడికి పొలాలన్నీ మావేనండి. అయితే మా తాతగారు జూదంలో ఓడిపోయాడు. మా తాతగారు జూదంలో ఏం చేశాడు? ఓడిపోయాడండి. మా నాన్న తాగుబోత్తనానికి కొంత అమ్మేశాడండి. మరి ఇప్పుడు ఏముందంటే ఏముంది, ఒక ఎకరం మిగిలింది. ఏముంది? నువ్వు సంపాదించినవి ఏదో వేరే దారిలో పోవచ్చు, కానీ దేవుడు నీకు సిద్ధపరిచిన రక్షణ అది నిత్య రక్షణ. నీ ఆత్మకు శాంతి కలిగించే రక్షణ, నీ ఆత్మకు ముక్తి కలిగించే రక్షణ. ఇలా చాలా మంది కథలు చెప్తుంటారు కదండి, చాలా మంది కథలు చెప్తుంటారు. అయినా ఇదంతా మాదేనండి. కొంతమంది అంటారు, ఒకసారి జగదమ్మ సెంటర్లో ఆ టర్నింగ్ చిన్న మసీదు పక్కన వెళ్తే టీ స్టాల్ ఉంది కదా, అక్కడ ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ చాలా పొడుగు, ఆడికి మాట్లాడితే మాటలు పోకిరి. ఆడంటాడు, ఏమిటండి సార్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా మాదేనండి అన్నాడు. బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి. కానీ ఏమైందో తెలుసా? ఏమైంది అంటే మా అన్నదమ్ముల తగువుల్లోని ఏమైందంటే మూడో వ్యక్తి వచ్చి లాగుకున్నాడండి. తప్పుడు డాక్యుమెంట్ పెట్టి లాక్కున్నాడు. నీవు సిద్ధపరిచినవి పాడవచ్చు, కానీ దేవుడు సిద్ధపరిచినవి పాడవు. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడండి? రక్షణ. ఆ రక్షణ ఎటువంటిది? నిత్యమైన రక్షణ. మరి నిత్యమైన రక్షణని పొందాలంటే ఏమి చేయాలి? యేసుప్రభా నేను పాపిని అంటే, యేసుప్రభా నా పాపమును క్షమించంటే, యేసుప్రభా నన్ను నీ బిడ్డగా స్వీకరించంటే, నీ వద్దనే నాకు క్షమాపణ దొరుకుతుందంటే ప్రభువు నీకు ఆ రక్షణ అనుగ్రహించిన వాడు ఉన్నాడు. నిత్య రక్షణ ఆయన సిద్ధపరిచాడు.
మనం సిద్ధపరచడమే పోగొట్టుకోవచ్చు. కానీ అనుకున్నాడు, ఎంత సుఖించు, సంతోషించు, ఆనందించు, త్రాగు, తిను అని చెప్పగలిగిన వ్యక్తి ఈ ఒక్క మాటకి తన ప్రాణం ఏమైపోయిందండి? ఎంత సంతోషం ఎగిరిపోయి. వెరివాడుగా ప్రవర్తించకు ఈ రాత్రి, బుద్ధిహీనుడిగా ప్రవర్తించకు ఈ రాత్రి. నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ ఆ ప్రయాస వ్యర్థమవుతుంది. నువ్వు దేని కొరకు గాబరా పడుతున్నావు, హర్యానా పడుతున్నావు. నీ ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభం అండి? ఏమి లాభం? అంత సంపాదించి ఒక చిన్న కథ చెప్తా జాగ్రత్తనండి. ఒకడికి ఒక రాత్రి ఒక చిన్న ఆలోచన వచ్చిందట. పడక మీద పడుకున్నప్పుడు వాడికి వచ్చిన ఆలోచన ఎటువంటిదంటే, ఏం చేశాడు? నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారు? ఏమన్నారండి? నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారని ఒకరోజు చచ్చిపోయినట్టు నటించాడట. చాలా బిగపట్టుకొని చచ్చిపోయినట్టు నటించి ఇక అంత వాడిని అంతా సిద్ధపరిచి ఆడిని మోసుకొని వెళ్తున్నారట. వెళ్తుంటే అసలు వెనకెంతమంది ఉన్నారు, ముందు ఎంతమంది ఉన్నారని ఇలాగ లేచాడట. ఇలాగ వేసాడు. అమ్మో ఏదో అయిపోయిందని అక్కడ నుండి లెత్తేశాడు. అప్పుడు గుండాకి చచ్చాడు. మనకు ఒక్కోసారి ఆ రీతిగా ఉంటాయి. నా వెనకాల ఎవరు వస్తారు, నా ముందు ఎవరు వస్తారు? అది కాదు. మనము సిద్ధపరిచినవి తాత్కాలికము, ప్రభువు సిద్ధపరిచినవి శాశ్వతము. మనము సిద్ధపరచుకున్న భక్తి అశాశ్వతమైనది. అది మనము సిద్ధపరచుకున్నాం. ఆ భక్తి మన చేతులతో రూపించబడింది. ఆ యొక్క బొమ్మ, ఆ వెండితో, ఆ బంగారముతో, ఆ రాయితో, ఆ రప్పతో, ఆ చెక్కతో మనము సిద్ధపరచుకున్నాం. దేవుడు మానవుడు చేస్తే మానవుడు దేవుడు చేస్తున్నాడు. మానవుడు చేసిన దేవుడిని మానవుడు బ్రొక్కాలి, కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు తయారు చూసుకున్న దేవుడిని మొక్కుతున్నాడు. మీకు అర్థమైపోలేదు? అర్థమైందని దేవుడు మానవుని చేశాడు. ఈ మానవుడు దేవుడిని ఆరాధించాలి, దేవునికి బ్రొక్కాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ మానవుడు దేవుడు చేసుకున్నాడు, ఆ దేవుడిని ఆరాధిస్తున్నాడు. దానికి జీవము లేదు. కన్నుల్ని చూడవు, చెవులుండి వినవు, ముక్కుని వాసన చూడవు, చేతులుండి కదలలేని పరిస్థితి. వాటిని చేసిన వారు కూడా వాటి వంటి వారు. ఇది దౌర్భాగ్యం. మనము సిద్ధపరచినవి మనం రక్షించదు. మన కొరకు సిద్ధపరిచిన ఆ రక్షకుని యొక్క ప్రేమ మనలను రక్షిస్తుంది. అది నిత్యమైన రక్షణకు కారణమవుతుంది. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక ఇంకొక మాట చూసుకుందామా? ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, కానీ ఇందాక చూసాం నిత్యమైన రక్షణ. ఇప్పుడు ఏంటండి? నిత్యమైన విమోచన. ఆయనకు మనకు నిత్యమైన విమోచన. మనల్ని ఎవరు విడిపించలేరండి. మన క్రయధనం చాలా పెద్దది, అది తీరకట్లు ఉండవలసిందే. మనలను విమోచించడానికి ఆయన క్రయధనము చెల్లించాడు. అర్థమైందా? మానవుడు చేస్తున్న ఒక పొరపాటు ఏంటంటే, తాను చేసిన దేవుని ఆరాధిస్తున్నారు కానీ తన్ను చేసిన దేవుని ఆరాధించడం. మానవుడు చేసిన రెండవ పొరపాటు ఏంటంటే, విడిపించలేని వారి దగ్గరికి వెళ్తున్నాడు కానీ విడిపించే వ్యక్తి దగ్గరికి రాలేకపోతున్నాడు. పాపము నుండి, చీకటి నుండి, అంధకారము నుండి, సాతాను బంధకము నుండి విడిపించే వ్యక్తి దగ్గరికి రాలేకపోతున్నాడు. అర్థమైందా? మన జీవితాలలో మనల్ని విడిపించలేని వాడి దగ్గరికి వెళ్తున్నాం, మనల్ని విమోచించలేని వాడి దగ్గరికి వెళ్తున్నాం. ఇది మానవుడు చేసిన రెండవ పొరపాటు అయింది. చెప్పండి, మొదటి పొరపాటు ఏంటండి? మానవుడు చేసుకున్న దేవుని దగ్గరికి మానవుడు వెళ్తున్నాడు కానీ మానవుడు చేసిన దేవుని దగ్గరికి అతడు రాలేకపోతున్నాడు. ఒకటి.
రెండవ తప్పు ఏంటండి? మానవుడిని విమోచించలేని మానవుని రక్షించలేని దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ మానవుని రక్షించగలిగి మానవుని విమోచించగలిగిన దేవుడి దగ్గరికి మానవుడు రాలేక. అందుకే 26 వచ్చామట, మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో అడగాలి. మేలు కలుగు మార్గం ఏదో అడగాలి. పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అడుగుతారు, ఏంటి మాకు మేము ఎట్టి వెళ్తే బాగుంటుందండి. వాళ్ళు మా చక్కని ట్రాక్లో నడిపించేవాళ్ళు, మేలు కలిగే మార్గాన్ని బోధిస్తారు. నీ జీవితంలో మానవుడు మొదటి తప్పు ఏమిటంటే, అర్థమైందా, తాను చేసుకున్న దేవుడే. రెండవ తప్పు ఏంటంటే, తన విమోచించలేని దేవుడి దగ్గర మరో ప్రతిమాలుతున్నాడు. అయ్యా అమ్మా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్ను చేసిన దేవుడిని, నీ సృష్టి అది కట్టడు కదా ప్రసంగంలో, బాల్య దినములందే నీ సృష్టికర్తను. ఎవరండి? నీ సృష్టికర్తను. ఎవరు స్మరణ తెచ్చుకోవాలి? మనల్ని సృజించిన దేవుని మనం ఆరాధించాలి. మనము సృజించిన దేవుడిని కాదు, మనము చేసుకున్న దేవుడిని కాదు. ప్రియమైన సోదరి సోదరుడా, బాల్య దినములందే నీ సృష్టికర్త ఎవరు నువ్వు జ్ఞాపకము చేసుకో. చూడండి, ఇంకో మాట చూద్దామా. ఆయన మనకు నిత్య రక్షణ కలుగజేశాడు, సిద్ధపరిచాడు. రెండవది, ఆయన మనకు నిత్య విమోచన కూడా సిద్ధపరిచాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. 9:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము. గమనించండి, ఒకటి, ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడు? నిత్యమైన రక్షణ. రెండవది, ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడు? నిత్య విమోచన ఇచ్చున్నాడు. మూడవది, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరచండి. ఇప్పుడు ఈ ధనవంతుడు సిద్ధపరిచిన దానికన్నా గొప్పదా తక్కువదా? ప్రభు సిద్ధపరిచింది గొప్ప, నిత్యమైన స్వాస్థ్యం. ఈ ధనవంతుడి యొక్క సంపాదించినది దొంగోడెత్తుకు పోవచ్చు, కానీ నిత్యము మనకు ఆ స్వాస్థ్యం ఉంటుంది. అక్కడ ఇంకెవరు డాక్యుమెంట్స్ మార్చే పనే లేదు. నిత్య రక్షణకు కారకుడు, నిత్య రక్షణ ఆయన సిద్ధపరిచాడు. నిత్య విమోచన, బంధకములో, చీకటిలో, పాపములో, అంధకారములో దేవుని కాని దానిలో భక్తి చేస్తున్న నిన్ను విమోచించడానికి కొరకే ఆయన నిత్య విమోచనించున్నాడు. నిత్య స్వాస్థ్యముని కొరకు సిద్ధపరచున్నాడు. ఎంత మంచి అందముగా ఉంటుందండి పరలోకం. 2 స్థలాలకి మానవుడు చనిపోయిన తర్వాత వెళ్తాడు. అయితే పరలోకం లేకపోతే నరకం. అర్థమైందా? నరకం. ఒక సోదరుడు నాడు ఆ బ్రదర్ ఒకసారి నరకం ఎక్కడో చూడలేదు బ్రదర్, ఇక్కడే చూస్తున్నాను, మా ఇంటిలోనే చూస్తున్నారని చెప్పినోడు ఉన్నారు. అంటే గృహాలు ఎలా ఉండాలండి? చిన్న నరకంగా ఉండాలా, చిన్న పరలోకంగా ఉండాలా? చెప్పండి. చిన్న నరకంగా ఉండాలా, చిన్న పరలోకంగా ఉండాలా? అర్థమైందా? చిన్న నరకం ఎలా ఉంటుందో తెలుసండి? గృహాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పొల్లేస్తుంటారు, వండుతుంటారు. ఆరవలసిన సమస్య, ఆ అంతము చేయవలసిన సమస్య ఏం చేస్తారు? నేను వచ్చి ఒక పుల్ల వండుతుండే, నేను ఇంకా ఆమె వచ్చి ఒక కర్ర వండుతూ ఉంటుంది. చిన్న కూతురు, పెద్ద కూతురు, పెద్దల్లుడు, చిన్నల్లుడు, పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఒక్కొక్కరు కర్ర వేస్తుంటే ఆ సమస్య ఆరదు. కానీ ఏమవుతుంది? చిన్న సైజు. చెప్పండి 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 చిన్న సైజు అదేంటి? నరకం. మరి మన గృహాలు ఉండాలి, చిన్న సైజు పరలోకం వల్ల ఉండాలి. పరలోకం అంటే ఎలా ఉంటుంది? ప్రేమ ఉంటుంది. పరలోకములో ప్రేమ ఉంటుంది. ఆ పరలోక అనుభవాల్లో మనం ఉండాలి. ఆ పాట ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ఆ స్తుతి ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. నీకు ఒక గుడ్డు తక్కువైనా, వండినప్పుడు ఒక గుడ్డు తక్కువైనా ప్రేమతో తిని చెల్లెనిస్తాం. అర్థమైందా? తిని చెల్లెనిస్తాం. లేకపోతే నరకమైన ఉంటుంది. అమ్మో,
ఆ గుడ్డు దానికి ఒక గుడ్డు పెడితే ఆ కళ్ళు ఒక గుడ్డు తింటే కళ్ళు లేని నాకు ఎన్ని గుడ్లు, ఆ కళ్ళు లేని కళ్ళు ఎన్ని గుడ్లు తిన్నాదో అలా ఆలోచిస్తాం. మన జీవితాలలో అర్థమైందా, నరకము వలె ఉండకూడదు కానీ పరలోకము వలె ఉండాలి. ప్రభు పిలుస్తున్నాడు. ఆయన మనకేమిచ్చాడు? ఆయన ఏమి సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు, విమోచన సిద్ధపరిచాడు, స్వాస్యమును సిద్ధపరిచాడు. అవి నిత్యము వరకు ఉండేవి. ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో యేసయ్యను అంగీకరిస్తే నిత్య రక్షణకు కారకుడు ఆయనే, యేసు ప్రభువు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో బలైపోయినాడు. పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపములో ఉండటానికి ఇష్టం లేదు. ఆయనకు దూరం అవుట, దేవునికి దూరం అవుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన సరైన దారిలో మోక్షానికి పోవాలండి. యేసు ప్రభువు వారు ఒక్కరే. నా తలంపుల వల్ల చేసిన పాపముల కొరకు ఆయన తలలో ఉన్న కిరీటం కొట్టబడింది. యేసయ్యా నేను పాపిని అని నువ్వు చెప్పగలిగితే, యేసయ్యా నా పాపములను క్షమించు అని నువ్వు చెప్పగలిగితే శాంతి, ఆనందం, హృదయంలో నెమ్మది కలిగేది అనుకోవచ్చు. ఎందుకులే ఆ దేవుడు అనుకోవచ్చు. ఎందుకు అనుకున్నావా? ఒక అందుకు నీకు తెలుస్తాను. అగ్ని ఆరదు, పురుగు చావని ఆ మంట కిలలో ఆ పురుగు వలె నీవు పడినప్పుడు ఆ పురుగు చావదు, ఆత్మ సావదు. అయ్యో 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 అని కేకలేస్తావు. అయ్యో నిర్లక్ష్యము చేశాను, దేవుని మాటలు నిర్లక్ష్యము చేశాను, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యము చేశాను. ఏమండి, బ్రతుకున్నప్పుడు బాగా తింటామా, చనిపోయినప్పుడు బాగా తింటామా? చెప్పండి అమ్మా, చెప్పండి. నవ్వద్దు. బ్రతికున్నప్పుడే అబ్బాబ్బాబ్బా ఏమి తింటాము. కొంతమంది ఈ మధ్యన అదేం సంస్కారం, చచ్చినలు కూడా తిని పెడతారు. బ్రతుకున్నప్పుడే యేసు ప్రభువుని నిరక్షణగా స్వీకరించు. యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకో. ఈ పొందిలో ప్రాణం ఉన్నప్పుడే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మన ముందే ఆవిరి వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. నీకు ఇచ్చిన కాస్త జీవితంలో, నీకు ఇచ్చిన కాస్త ఆ జీవములో యేసయ్యను స్వీకరించు. మూఢభక్తి మానే, దెయ్యముల భక్తి మానే, అపవిత్రమైన భక్తి మానే, ఖచ్చితముగా పరలోకానికి వెళ్ళే భక్తిని స్వీకరించు. ఖచ్చితముగా పరలోకానికి చేర్చే మార్గాన్ని నువ్వు వెంబడించు. అందుకే సుప్రభారి రీతికి అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు పోలేదు. ఎవరైనా చెప్పగలిగారని మాట. యాతన యాతన యాతన. కానీ మన జోబులు చిల్లుపడ్డాయి, మన సంచులు చిల్లుపడ్డాయి. అవి ఎందుకు నిలవట్లే? నేను కష్టపడుతున్నాను, నా కొట్లు, నా ధాన్యం ఏమంటాడు, నా పట్ట, నా ప్రాణం అని చెప్పుకుంటున్నావు. దేవుడిచ్చాడు, నీవు సిద్ధపరిచిన ఉంటాయి. దేవుడు సిద్ధపరిచిన రెండు విషయాలు చెప్పిన సార్. దేవుడు ఇంకొక రెండు సిద్ధపరిచాడు. అది చాలా విచిత్రం ఉంది. చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత స్మృతించబడి వారారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, సిద్ధపరచడు ఒక రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్తాడా? చూడండి తర్వాత 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి,
చెప్పింపబడి వారులారా నడు విడిచి అపవాదికిని చదవమ్మా. సిద్ధపరచబడిన రాజ్యం పరలోకం, సిద్ధపరచబడిన అగ్ని. ఇత్యాగ్ని ఏంటండి? ఇక్కడ నిత్యం వండే అగ్ని. అర్థమైందా? గ్యాస్ లేకపోతే నీ పొయ్యి ఆరిపోవచ్చు, కానీ ఇది ఆరదు. ఆరని అగ్ని, తీరని దాహం. ఆరని అగ్ని, తీరని దాహం. ఒక్క ఎండాకాలంలో ఒక్క చుక్క నీరు, ఒక డ్రాప్ పడితే ఎంత బాగుంటుంది అనుకుంటాం. ఆ తర్వాత ఏమడిగాడండి లాజర్ని? గ్లాసు మంచినీళ్ళు అడిగాడా? ఏమడిగాడు? అలాగంటే చాలు, ఎదవరు తడిస్తే చాలు అనుకున్నా. దొరకదు, దొరకదు. వెరివాడా, వెర్రివారి వలె ఉండకు, వెర్రి దాని వలె ఉండకు. నీవు సిద్ధపరిచే ఏమి సిద్ధపరచుకున్నావు? ప్రభు కొరకు, ప్రభు నీ కొరకు నిత్య రక్షణ సిద్ధపరచున్నాడు. ప్రభు నీ కొరకు నిత్య విమోచన సిద్ధపరచున్నాడు. ప్రభు నీ కొరకు నిత్య స్వాస్యము సిద్ధపరచున్నాడు. ప్రభు నీ కొరకు ఏం సిద్ధపరిచాడు? రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ప్రభుని మన కొరకు కాదు, మానవుల కొరకు కాదు, కానీ మనం వెళ్ళిపోతున్నాం. అపవాదికిని అక్కడ ఉంది చూడాలి. అపవాదికిని వాడి ఎవరికి? ఆ అగ్ని ఎవరు సిద్ధపరిచాడు? అపవాదికిని వాడి దూతలకు. కానీ మనం ఏమంటున్నాం? మనం ఎవరి పిల్లలు అండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రతలు నుండి ఇప్పుడు ఎవడు తప్పు? మీకు బుద్ధి చెప్పుకోడు ఎవరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అపవాదితోని నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు అనుభవించు. నీవు సిద్ధపరిచినవి పరలోక రాజ్యానికి చేర్చలేవు. మొదటి తప్పు, మానవుడు చేసుకున్న దేవుణ్ణి మానవుడు ఆరాధిస్తున్నాడు, కానీ మానవుడు చేసిన దేవుణ్ణి మానవుడు ఆరాధించాడు. రెండవ తప్పు, విమోచించలేని వాటిని ఆరాధిస్తున్నాడు, కానీ విమోచించగలిగిన రక్షకుని దగ్గరికి రాలేకపోతున్నాడు. మూడవ తప్పు ఏమిటంటే, అపవాది బిడ్డలాగా అపవాది వెనకాల వెళ్ళిపోయి నరకంలో కాల్దానికి ఇష్టపడుతున్నాము, కానీ దేవుని బిడ్డలుగా సిద్ధపరచబడిన రాజ్యంలో మనము లేకుండా ఉన్నాం. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఓ ఎర్రివాడా, ఓ ఎర్రివాడా, జాగ్రత్త. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, వద్దు, నా బలము, నా శక్తి, నా ధనము, నా పంట, నా అనేది తీసివేసే ప్రభు. ఆయన జీవితంలో నా ఉంది, ఆయన జీవితంలో ఒక ఆత్మీయ పదము లేదు. సుఖించు, తిను, త్రాగు, సంతోషించు. దేవుని బిడ్డలు ఏం చేస్తారు? దేవుడిచ్చినది దేవుని స్తుతిస్తున్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుని స్తుతించు. దేవుడిచ్చిన ధనము దేవుని స్తుతించు. దేవుడిచ్చిన బలం దేవుని స్తుతించు. ఇది నా శక్తి చేత, నా భక్తి కాదయ్యా, నీ ఉచితమైన కృపే అని ఆయన చెప్పు. యశుప్రభా, నేను పాపిని అని చెప్పు. ఇక్కడ యాత్ర పడితే, ఇక్కడ యాత్రలోనే ఉంటే అక్కడ కూడా యాత్ర పడి, ఇక్కడ ప్రభువునందు సంతోషిస్తే అక్కడ ప్రభువునందు సంతోషిస్తాం. 3 విషయాలు చెప్పాను, జాగ్రత్తగా గమనించండి. మానవుడు చేసిన దేవుణ్ణి మానవుడు ఆరాధిస్తున్నాడు. మానవుడిని విమోచించలేని దేవుణ్ణి మానవుడు ఆరాధిస్తున్నాడు. మానవుడి అపవాదికి వాడి దూతలకు ఏర్పాటు చేయబడిన స్థలములకు అపవాది వెనకాలే మానవుడు నరకాలి. వాటిని రావాలంటే నిన్ను చేసిన దేవుని నువ్వు ఆరాధించు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను విమోచించిన దేవుణ్ణి నువ్వు పూజించు, ఆరాధించు. ఆ ప్రభువే నీ కొరకు ప్రాణం పెట్టున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి ఆయన తీసుకెళ్తాడు. అగ్నిలోకి తీసుకెళ్తాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? ఆనందంలోనికి తీసుకెళ్తాడు. సాతానుడు అగ్నిలోనికి తీసుకెళ్తాడు. ప్రభు ఆనందంలోనికి, నిత్య మహిమలోనికి ఆయన తీసుకెళ్లేవాడు. ప్రార్థన చేసుకున్నారు. కాలం ఈ రాత్రి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాం. ప్రభువుని అంగీకరించడం, ఎవరైనా అంగీకరించడం. ప్రభువా, నా జీవితంలో
నిన్ను మర్చిపోయాను. ఈ మందిరాన్ని ప్రభా నేను చేసుకున్న దేవుని నేను పూజిస్తున్నాను, కానీ నన్ను చేసిన దేవా నిన్ను మర్చిపోయాను. నన్ను విమోచించలేని అనేకమైన వాటికి నేను నమస్కారం చేస్తున్నాను, కానీ నా కొరకు విమోచన క్రయధర్మగా ప్రాణం పెట్టిన ప్రభా నా హృదయంలోనికి రా అంటే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. శాంతి ఆనందం ఇస్తాడు. ఆ కల్వరి శిలువ త్యాగ ఫలితమే ఆయన సిద్ధపరిచిన రక్షణ. ఆ కల్వరి శిలువ యాగమే ఆయన నీ కొరకు విమోచించిన నిత్య విమోచన. ప్రభు దగ్గరికి రండి. నువ్వు ప్రభువును తృణీకరిస్తే ప్రభు నిన్ను తృణీకరిస్తాడు. నువ్వు ప్రభువుని ప్రేమించడానికి ఇష్టపడితే, ప్రభువుని స్వీకరించడానికి ఇష్టపడితే ప్రభు నిన్ను కూడా తన బిడ్డగా మార్చుకుంటాడు. నిర్లక్ష్యం చేయాలి. అప్పుడు ఆయన నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీకు కలిగినదంతటిని ఆశీర్వాదం సూచనగా మారుస్తుంటాడు. అది చిన్నదే కావచ్చు. ఆ బుడ్డిలో కొద్దిగా పిండి ఉంది, ఆ బుడ్డిలో కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. విస్తరించాడు దేవుడు, విస్తరించాడు, పోషించిన దేవుడు. యెహోవారి దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. తిరిగి మళ్ళు తిరిగి మళ్ళు ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను ఆశీర్వదించేవాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, ఈ కొన్ని మాటలు మా కొరకు దీవించినాడు. కొన్ని సత్యాలు నిత్య రక్షణ మాకు ఇచ్చాడు. నిత్య విమోచన మా కొరకు సిద్ధపరిచాడు. నిత్య స్వాస్యాన్ని సిద్ధపరిచాడు. నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవా, ఆ నిత్యత్వములు ఉండడానికే మేము సిద్ధపడడానికి మీ కృప తెచ్చాము. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.